అయితే నిజంగా వాళ్ళ కార్యకర్తన ఎవరైనా హత్య చేస్తే చాలా తప్పు. అది ప్రజలు చూస్తూ ఉంటారు. తగిన సమయం వస్తే నిజంగా పొరపాటు జరిగితే వాళ్ళకి కూడా శిక్ష పడక తప్పదు. వాళ్ళు వేసే శిక్షలు వేరేగా ఉంటాయి, అది అందరికీ తెలిసిన అంశమే. కానీ పదే పదే వీళ్ళు టార్గెట్ చేసేది ఏంటంటే పోలీసు శాఖలను టార్గెట్ చేయడం. గతంలో కూటమి ప్రభుత్వం కూడా అదే మాదిరి. పోలీసులు సరిగ్గా చేయటం లేదు, పోలీసులు తొత్తుల్లా మారిపోయారు, వాళ్ళు కాపలాదారులా మారిపోయారు, ఇంకా వేరే వేరే భాషలు కూడా మాట్లాడారు. అవన్నీ కూడా నేను చెప్పలేను. ప్రధానంగా ఎందుకు పోలీసులను టార్గెట్ చేస్తున్నారు? పోలీసులు ఏంటంటే నిమిత్త మాత్రులు, కానీ అలా ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. పోలీసులకి ఆ పవర్ చూపించాలి. ఒక పోలీసు కరప్టెడ్ అయితే అది ఆ సమాజానికే చేటు, అది ఆ ప్రాంతానికే చేటు, ఆ స్టేషన్ పరిసర ప్రాంతాలు, ఆ జ్యూరిడిక్షన్ ఎక్కడ ఉంటుందో అదంతా చేటు. న్యాయం జరగదు, అన్యాయం అయిపోతారు, అక్రమదారులు పెరిగిపోతారు, రౌడీలు రాజ్యం వెళ్తారు, గూండాలు చెలరేగిపోతారు, అసాంఘిక కార్యక్రమాలకి అడ్డు అదుపు ఉండదు. ఒక్క పోలీసు కళ్ళు మూసుకుంటే, అదే పోలీసు సింహంగాని గర్జిస్తే పరిస్థితి ఏంటి? పోలీస్ అంటే సింహంలో ఉండాలని కదా గుర్తులేస్తారు. ఎందుకు వేస్తారు ఆ బ్యాడ్జ్లు? అలంకారానికా? కాదు కదా. మరి వాళ్ళ వైఖరి ఈ రకంగా ఉందా, వీళ్ళ వైఖరి అలా ఉన్నదా? అవసరమైనంతసేపు వాళ్ళని వాడుకుంటారు, అవసరం తీరిపోయాక తీసి పడేస్తారు, గుడ్డలు ఇప్పుతామంటారు, బట్టలు కూడా తీస్తామంటారు. ఇదేం నైజం, ఇదేం వైఖరి? గతంలో వాళ్ళు బట్టలు కూడా తీసి వీళ్ళు బట్టలు కూడా తీసి, అంటే కాకి దుస్తులకి, ఆ పోలీసు బ్యాడ్జ్లకి, ఆ టోపీకి విలువ ఉండట్లేదా? రాజకీయ నాయకులు వాడుకున్నంతకాలం వాడుకుంటూ వాళ్ళ విలువలు వీళ్ళే తీసేస్తారా? ఇంకా ప్రజల్లో వాళ్ళు చులకనైపోరా? వేరే మాట ఏదైనా మాట్లాడచ్చు. మీ తప్పు చేస్తే, తప్పు చేసావు కదా, ఆ తప్పుకు సరైన శిక్ష మేము వచ్చిన తర్వాత మేము వేస్తామని చెప్పి తప్పును నిరూపించండి, శిక్ష వేయండి. కానీ పబ్లిక్ వాళ్ళు పరువు తీసి వాళ్ళ పవర్ని తీసేయడం అన్నది ఇదేమి రాజకీయ తత్వం? ఎవరు మాట్లాడినారండి? అది ఎవరు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడారు కాబట్టి ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాం. వేరే వాళ్ళు రేపు ఇంకోటి మాట్లాడితే వాళ్ళే తీసుకొస్తారు. అది గౌరవం ఇచ్చే స్థానం కదా. పోలీస్ అంటే ఒక భయం ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. అరే భయం లేదు, గౌరవం లేదు, మేము ఇవి ఓడదేస్తాం అవి ఓడదేస్తాం అంటే ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఈరోజు? ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అప్పుడు ప్లే చేయండి బయట. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, శబ్దం నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇది మాజీ సీఎం గారి మాటలు. ఎవరి మీదండి మీ ఆగ్రహం? పోలీస్ కాకి డ్రెస్ మీద, పోలీస్ వ్యవస్థ మీద? ఎవరికి కాపలాదారుడు? మీకు అదే కాపలాదారుడు కదా. పోలీసు లేకపోతే సీఎం స్థాయి అవసరం లేదు, ఎమ్మెల్యే స్థాయి బయటికి వెళ్ళగలరా? వెళ్ళి ప్రశాంతంగా రాగలరా? ఆ ధైర్యం ఉందా ఎవరికైనా? ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీకు కాపలా చేయడానికి వాళ్ళ జీవితాలన్నీ పోతున్నాయి కదా. వాళ్ళకి సెలవులు ఉండవు, వీక్ ఆఫ్లు ఉంటాయో ఉండవో కూడా తెలియని పరిస్థితి. 24/7 ఉద్యోగం చేసేవాళ్ళు, రాత్రి అనక పగలనక కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుతున్న వాళ్ళు. మీరు ఒక టూర్కి వెళ్తే ఎంతమంది పోలీసులు బందోబస్తు చేయాలి? ఎంతమంది మీకు కాపలా గాయాలి? చంద్రబాబు నాయుడు గారు కాపలా గాయడం ఏంటి? లేదా పవన్ కళ్యాణ్ గారు కాపలా గాయడం ఏంటి? వాళ్ళ ఉద్యోగం అండి, విధి నిర్వహణది, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. దాన్ని అంత తక్కువ చేసి చీప్ చేసి మాట్లాడడం, వాళ్ళు లేకుండా బయటికి వెళ్ళగలరా ఎవరన్నాని, ఏ నాయకుడు అన్నాని?
సరే పొరపాటు జరిగితే ఇదిగో పలానా వాళ్ళు పొరపాటు చేశారు, ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ అవుతుందనడం వేరు. గుట్టలు ఊడదీస్తాను, అవి ఊడదీస్తాను, నిన్ను తరిమి కొడతాను, నీ యూనిఫామ్ పీకుతాను, నిన్ను ఉద్యోగం లేకుండా చేస్తాను, ఇలాగ మాట్లాడితే ఎక్కడో ఎవరికో ఒకరికి మండుతుంది. మీ స్థాయిలో మీరు ఈ రకంగా మాట్లాడితే